హలో ఆల్, వెల్కమ్ టు విజన్ జై. ఈరోజు మనం కాన్స్టిట్యూషన్కి సంబంధించిన హార్ట్ అండ్ సోల్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం. సో కాన్స్టిట్యూషన్కి హార్ట్ అండ్ సోల్ అని ఏంటంటారంటే రిట్స్ గురించి చెప్పడం అయితే జరుగుతుంది. ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టుకి రైట్ ఉంటుంది. ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టుకి రిట్స్ని జారీ చేసే అధికారం అయితే మనకు కనిపించే పరిస్థితి ఉంటుంది. అయితే ఓవరాల్గా ఈ రిట్స్ అంటే ఏంటి, వీటిని ఎందుకు జారీ చేయాల్సి వస్తుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం చూద్దాం. సో రిట్స్ అనేవి ఎప్పుడు జారీ చేస్తారంటే ఎవరైనా పౌరుల యొక్క ఫండమెంటల్ రైట్స్ అనే వైలేషన్ జరిగినప్పుడు ఈ రిట్స్ అనేది సుప్రీంకోర్టు జారీ చేసి ఆ ఫండమెంటల్ రైట్స్ అనేవి ఎన్ఫోర్స్ అయ్యేలా చేయడం అయితే జరుగుతుంది. సో దీంట్లో భాగంగా మొత్తంగా 5 రిట్స్ అనేవి మనకు కనిపిస్తాయి. అందులో భాగంగా హెబియస్ కార్పస్ అని, కో వారెంట్ అని, సెర్షియరీ అని, మాండమస్ అని, ప్రొబిషన్ అని, ఇలా 5 రకాల రిట్స్ అనేవి మనకి ఆర్టికల్ 32 ప్రకారం, అలాగే ఆర్టికల్ 226 ప్రకారం, 32 ప్రకారం సుప్రీంకోర్టు, 226 ప్రకారం హైకోర్టు అనేది ఈ రిట్స్ అనేది జారీ చేయడం అయితే కనిపిస్తుంది. ఓకేనండి. సో దీంట్లో భాగంగా మనకు ముఖ్యమైన అంశం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్కోప్ ఆఫ్ రిట్స్. ఈ రిట్స్ కి సంబంధించి స్కోప్ ఏ విధంగా ఉంటుంది, అదే సుప్రీంకోర్టుకి ఎలా ఉంటుందంటే ఓన్లీ ఫండమెంటల్ రైట్స్ విషయంలోనే సుప్రీంకోర్టు స్కోప్ ఉంటుందండి. అదే హైకోర్టుకి వచ్చేసరికి ఫండమెంటల్ రైట్స్ అలాగే లీగల్ రైట్స్ ఈ రెండింటిని వైలేషన్ జరిగినప్పుడు హైకోర్టు అనేది ఇష్యూ చేసే అవకాశం అయితే ఉంటుంది. అలాగే దాని తర్వాత మనం చూస్తే టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే సుప్రీంకోర్టుకి ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది. హైకోర్టుకి వచ్చేసరికి ఓన్లీ ఆ పర్టికులర్ హైకోర్టు యొక్క జ్యూరిస్డిక్షన్ లో మాత్రం కనిపించే పరిస్థితి ఉంటుంది. సో ఓవరాల్ గా ఈ సుప్రీంకోర్టుకి వచ్చేసరికి ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. హైకోర్టుకి వచ్చేసరికి సుప్రీంకోర్టు కంటే హైయెస్ట్ జ్యూరిస్డిక్షన్ ఉంటుంది అనమాట. అంటే ఎలా అంటే డైరెక్ట్ మనం ముందు డైరెక్ట్ హైకోర్టుకి వెళ్ళిపోతున్నాం. హైకోర్టులోనే మనం రిట్ కోసం ఫైల్ చేసే పరిస్థితి కూడా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఈ రిట్స్ అనేది ఎగ్జామ్ లో మోస్ట్ ఇంపార్టెంట్. సో ఎగ్జామ్ లో ఇంపార్టెంట్ బిట్ గా మనకి ఏం కనిపిస్తుందంటే హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ రిట్స్ ని ఎవరు అన్నారు అని అడుగుతారనమాట. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ మాట అనడం అయితే కనిపిస్తుంది. సో దీని తర్వాత ఈ రిట్స్ ని గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న లాజిక్ చెప్తాను, లేదంటే ఒక చిన్న ట్రిక్ చెప్తాను. అదేంటంటే ఎంపీసీ హ్యాస్ క్వశ్చన్స్ అనేది గుర్తుపెట్టుకోండి. ఎంపీసీ హ్యాస్ క్వశ్చన్స్ అంటే ఏంటంటే ఎంపీసీ మాండమస్ అంటే ఏంటంటే వీ కమాండ్, మేము ఆర్డర్ చేస్తున్నామని చెప్తుంది. అలాగే పి అంటే ప్రొబిషన్, అంటే టు ఫర్బిడ్, వాళ్ళని లోవర్ కోర్టుని హైకోర్టు ప్రొహిబిట్ చేస్తుంది అనమాట. అలాగే దాని తర్వాత సి అంటే సెర్షియరీ, టు బి సర్టిఫైడ్, అది సర్టిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే దాని తర్వాత కో వారెంట్ అంటే ఏంటంటే ఏ అథారిటీ, ఏ వారెంట్ లేదంటే ఏ అథారిటీతో మీరు దాన్ని జారీ చేశారని అడిగే హక్కు ఉంటుంది. అలాగే హెబియస్ కార్పస్ అంటే ఏంటంటే టు హ్యావ్ ద బాడీ, అంటే ఆ బాడీని ప్రజెంట్ చేయండి అని చెప్పే అధికారం ఉంటుంది. సో ఈ విధంగా ఈ రిట్స్ మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్ లో క్వశ్చన్స్ అడిగినప్పుడు ఆన్సర్ చేసే పరిస్థితి ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.